వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం వేసే విధానంలో 2 మోకాళ్ళ మధ్యన 4 వేలు గ్యాప్ ఉండాలి. వెనక భాగంలో బొటనవేలు జాయిన్ అయి ఉండాలి. మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు వజ్రాసనాన్ని వెయ్యొద్దు. వాళ్ళు మామూలుగా కూర్చోండి. ఎక్కువగా నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు 2 కాలి మడమల మధ్యన ఒక బెడ్షీట్ని మడత పెట్టుకోవచ్చు. నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు చేతులు బార్లించాలి. 2 తొడల మీద చేతులు బార్లించి వెన్నుముక నిటారుగా ఉంచాలి. పూర్తిగా శ్వాస తీసుకుని పూర్తిగా విడిచిపెడుతూ ఉండాలి. శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా వజ్రాసనాన్ని తీసి కాళ్ళు చాపుకోండి. నెమ్మదిగా వజ్రాసనాన్ని తీసి కాళ్ళు చాపుకోండి. కాళ్ళను ఒకసారి ముందుకి వెనక్కి మూమెంట్ ఇవ్వండి. ఓకే, చూశారు కదండి. ఈ వజ్రాసనం సాధన వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ నివారించబడుతుంది. ఈ వజ్రాసనాన్ని రెగ్యులర్గా సాధన చేయడం వల్ల మనకి జీర్ణ శక్తి చాలా అద్భుతంగా పెరుగుతుంది. అన్ని ఆసనాల్లో కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం వేయాలి. వజ్రాసనం పొట్ట నిండా తిన్న తర్వాత కూడా ఈ సాధన చేయొచ్చు. అలా సాధన చేయడం వల్ల చక్కగా ఆహారం జీర్ణం అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ రెండో ఆసనంకి వచ్చి శశాంకాసనం. అది కూడా ముందు దండాసనంలో కూర్చుంటాము. నెమ్మదిగా ఒక్కొక్క కాలుని తీసుకుని సీట్ కిందకి పెట్టుకుని వజ్రాసనంలోకి వెళ్తాము. రెండు కాళ్ళ మధ్యన 4 వేలు గ్యాప్. వెనకాల బొటనవేలు జాయిన్ అయి ఉండాలి. వెన్నుముక తిన్నగా ఉండాలి. 2 చేతులు శ్వాస తీసుకుంటూ పక్క నుంచి ఇలా వెళ్ళాలి. అలా వెళ్ళి శ్వాస విడిచిపెడుతూ ముందుకి ఫార్వర్డ్ బెండింగ్ స్లోగా చేయాలి. శ్వాస విడిచిపెడుతూ అలా చేయండి. మీరు అందరూ కూడా చేయండి. ఫైవ్, 4, 3, 2, 1. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులు పైకి ట్రై చేయండి. శ్వాస విడిచిపెడుతూ పక్కకి తీయాలి. శ్వాస విడిచిపెడుతూ పక్కలకు తీయాలి. ఓకే, రెండోసారి శ్వాస తీసుకుంటూ బ్రీత్ ఇన్ చేస్తూ పక్క నుంచి చేతులు అలా పైకి, శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా ముందుకి బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి, శ్వాస నెమ్మదిగా కిందకి తల దించుతూ శ్వాస విడిచిపెడుతూ ఉండాలి. 1, 2, 3, 4, 5. శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి 2 చేతులు పైకి, శ్వాస విడిచిపెడుతూ నార్మల్గా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చున్నాం.
శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ వజ్రాసనాన్ని తీసేయండి. కాళ్ళు చాపుకోండి. రెండు కాళ్ళని కూడా కొద్దిగా ఫ్రీ చేసుకోండి. ఇప్పుడే యోగాసనాలు ప్రారంభించే వాళ్ళ కోసం నెమ్మదిగా అందరికీ అర్థమయ్యే రీతిలో నెమ్మదిగా నేను చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా కంగారు పడకుండా బ్రీత్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి, శ్వాస నియమం ఏంటి, ఎలా వెయ్యాలి, చేయు స్థితి ఎలాగా, ఆసన స్థితి ఎలాగా, విశ్రాంతి స్థితి ఎలాగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆసనాల్లో ఉన్నటువంటి 3 పద్ధతులు నేర్చుకోవాలి. చేయు స్థితి, ఆసన స్థితి, విశ్రాంతి స్థితి. ఈ 3 స్థితులు ఖచ్చితంగా మనకి రావాలి. ఈ 3 స్థితులు రాకుండా ఆసన ఫలితం మనం పూర్తి స్థాయిలో పొందలేం. నెక్స్ట్ ఆసనానికి మళ్ళీ మండూకాసనం చేద్దాం. ఈ మండూకాసనం సాధన చేయడం వల్ల కూడా మనకు చక్కగా గ్యాస్ ట్రబుల్ నివారించబడుతుంది, మలబద్ధకాన్ని నివారించబడుతుంది. చాలా చక్కటి ఆసనం ఇది కూడా వేసే విధానంలో కూడా ముందుగా వజ్రాసనంలోకి వెళ్ళాలి. స్లోగా నెమ్మదిగా ఎప్పట్లాగే వజ్రాసనంలోకి వెళ్ళాం. 2 కాళ్ళు మధ్యన 4 వేళ్ళు గ్యాప్, వెనకాల బొటన వేలు కలిసి ఉన్నాయి. 2 చేతులు కూడా బోర్లించాము, వెన్నుముక నిటారుగా ఉంచాము. నెమ్మదిగా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ 3 times. రెడీ? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక పక్క ప్రాణాయామం అవుతూ ఉండాలి, ఒక పక్క యోగాసనాలు చేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే. ఇప్పుడు మండూకాసనాన్ని 2 చేతులు పిడికిళ్ళు బిగించాలి. ఇక్కడ ఆది ముద్ర చేయాలి. ఆది ముద్ర అంటే బొటన వేలు చివర చిటికిన వేలు అడిగి భాగానికి టచ్ చేసి ఈ 4 వేళ్లతో బొటన వేలుని ముయ్యాలి. ఈ విధంగా చేతులు బార్లించుకొని ఈ 2 చేతులు కూడా ఉంగరాలు మనం తగిలే విధంగా మన పొత్తు కడుపు దగ్గర పెట్టుకోవాలి. ఉంగరాలు పెట్టుకుంటే ఉంగర భాగాలను తగిలేటట్టుగా పూర్తిగా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా శ్వాస పీల్చుకోవాలి. శ్వాస విడిచిపెడుతూ బాడీని అలా ముందుకి సాగతీస్తూ నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వంగాలి. వంగిన తరువాత నిదానంగా తలను పైకి ఎత్తి ఉంచాలి. ఉండగలిగినంతసేపు ఈ ఆసన స్థితిలో ఉండి తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి యథాస్థానానికి రావాలి. వజ్రాసనంలో చేతులు పెట్టేసుకుని మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ శ్వాస తీసుకుని విడిచిపెడుతూ ఒక 3 సార్లు చేయాలి. రెడీ? మరొక్కసారి చిన్నపాటి మార్పు. ఈ మండూకాసన విధానంలో ఒక చెయ్యి పొట్ట దగ్గర, ఒక చెయ్య ఈ రెండో చెయ్యి కూడా పైన ఎలా పెట్టుకోవాలి. రెండో పద్ధతి, 2 చేతులు ఈ విధంగా పెట్టుకుని పూర్తిగా శ్వాస తీసుకుని పిడికిడి బిగించకుండా ఒక చెయ్యి మీద ఒక చెయ్యి పెట్టుకున్నాం. పూర్తిగా శ్వాస తీసుకుని శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా ముందుకి వంచాలి. బాగా పూర్తి స్థాయిలో ముందుకు వంగాలి. వంగిన తర్వాత తల భాగాన్ని పైకి తేల్చి ఉంచాలి. 8, 7, 6,
5 4 3 2 1. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి. యథాస్థానంగా వజ్రాసనంలో కూర్చుని 3 సార్లు శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా శ్వాస మీదే మన యొక్క మనసుని లగ్నం చేయాలి. ఓకే అండి. నెమ్మదిగా కాళ్ళని చాపుకుని హాయిగా కాళ్ళు చాపుకోండి, కాళ్ళు ఫ్రీ చేసుకోండి, రిలాక్స్ అవ్వండి. దండాసనంలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి. శ్వాస నెమ్మదిగా శ్వాస తీసుకుని నిదానంగా విడిచిపెడుతూ ఉండండి కళ్ళు మూసుకుని. ఓకే అండి. తర్వాత మనం ఉత్తాన పాదాసనము ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉత్తాన పాదాసనం చేసే విధానంలో కూడా ఈ విధంగా పడుకుని రెండు చేతులు కూడా ఇలా పక్కన పెట్టుకుంటాము. మీరు కూడా అందరూ కూడా పడుకుని నా మాటలు వింటూ మీరు కూడా సాధన చేయండి. 2 చేతులు బోర్లించాము శరీరానికి దగ్గరగా. కుడి కాలుని మొట్టమొదట కుడి కాలుని తేలుద్దాం. శ్వాస తీసుకుంటూ ఒక 30 degrees కాలుని పైకి అప్ చేయండి, లిఫ్ట్ చేయండి. కాలు మడిమను ముందుకు నొక్కండి. పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేయండి. పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెమ్మదిగా దించండి. రెండవ కాలును కూడా తేలుస్తున్నాము. శ్వాస తీసుకుంటూ తేల్చాలి. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. ఇప్పుడు బోత్ లెగ్స్ 2 కాళ్ళు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తేల్చాలి. 30 degrees మాత్రమే. ఈ ఆసనము లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, సయాటికా నరం ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు చెయ్యకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా దించండి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంచి శవాసనం వేసుకోండి. శవాసనంలో రిలాక్స్గా పడుకోండి. రెండు కాళ్ళు ఈ విధంగా పడుకోవడాన్ని శవాసనం అంటారు. ఇది విశ్రాంతి ఆసనం. మళ్ళీ సమస్థితి అన్నటప్పుడు మీరు సమంగా 2 కాళ్ళు దగ్గరికి తెచ్చేసుకోవాలి, 2 చేతులు దగ్గరికి తెచ్చేసుకోవాలి. ఇది సమస్థితి. ఈ విధంగా పడుకోవడాన్ని
విశ్రాంతాసనం అంటారు. ఆసనం వేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడము సమస్థితి. 2 కాళ్ళు దగ్గరికి తెచ్చేసుకుంటారు, 2 చేతులు దగ్గరికి తెచ్చేసుకుంటారు. చాలా రిలాక్స్గా ఉంది. అప్పుడే శరీరం అంతా గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు 2 చేతులు కూడా ఈ విధంగా బొటన వేళ్ళు కలపాలి. ముందుకు పెట్టి బొటన వేళ్ళు కలిపి ముందు మన తల భాగాన్ని పైకి తేల్చాలి. అలా తల భాగాన్ని పైకి తేల్చాలి. తర్వాత 30 డిగ్రీస్ కాళ్ళ భాగాన్ని కూడా తేల్చాలి. నౌకాసనము అంటారు. కళ్ళు మూసుకుని ఉండగలిగినంతసేపు ఈ ఆసన స్థితిలో ఉండాలి. శ్వాస విధానంలో మీరు శ్వాస తీసుకోవచ్చు, విడిచిపెట్టవచ్చు, కానీ నార్మల్ బ్రీతింగ్ ఉండాలి, సాధారణ శ్వాస. రిలాక్స్. శవాసనలో మళ్ళీ వచ్చేయాలి. శవాసనంలో పడుకోవాలి. కాళ్ళు దూరంగా, చేతులు దూరంగా. ఓకే, మళ్ళీ ఒక్కసారి నౌకాసనము మళ్ళీ ఒక్కసారి చేద్దాము. వెళ్ళేటప్పుడు మాత్రం శ్వాస తీసుకుంటూ వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత శ్వాస బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవచ్చు సాధారణంగా, ఇబ్బంది ఏమీ లేదు. రిలాక్స్. అరిచేతులు ఆకాశం వైపు వస్తున్నట్టు పెట్టేసుకోవాలి. ఓకే, నెమ్మదిగా బోర్లో తిరగాలి. నెమ్మదిగా బార్లో తిరిగి మకరాసనములో విశ్రాంతి తీసుకోవాలి. తరువాత ఆసనము భుజంగాసనము. ఎలా చేయాలో చూద్దాం. ఈ భుజంగాసనము సాధన చేయటం వల్ల మెడ నొప్పి, నడుము నొప్పులు, స్పాండిలైటిస్ సమస్యలు, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలాంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు మనం తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా ఆస్తమా, థైరాయిడ్ కూడా ఈ ఆసనము తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనాన్ని ప్రతిరోజు సాధన చేయాలి. నెమ్మదిగా 2 కాళ్ళు దగ్గరికి తీసుకుని 2 చేతులు చెస్ట్కి ఇరుపక్కల పెట్టుకోవాలి. కొత్త వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ముందు సీనియర్స్ అయితే చేయొచ్చు, కొత్త వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. 2 చేతులు చెస్ట్కి ఇరుపక్కల పెట్టుకోవాలి. మొదటి విధానంలో చేతుల మీద బరువు ఆంచకూడదు. నుదురు నేల మీద ఉంచాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అలా ఎంతవరకు పైకి లేవగలమో అంత లేచి ఉంచుతాము, చేతుల మీద బరువు ఆంచకుండా. 6, 5, 4, 3,
2 1 రిలాక్స్. రెండవ స్టెప్లో చేతుల మీద ఒక 50% బరువు ఆంచాలి. శ్వాస తీసుకుంటూ చేతుల మీద 50% ఆంచాము. నడుముని బాగా, వెన్నుని బాగా వెనక్కి ఉంచాం. రిలాక్స్. మళ్ళీ మకరాసనములో విశ్రాంతిలోకి వచ్చేసాం.